అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మనసు ఎప్పుడు నెగిటివ్గా వెళ్తే ఎలా ఆపాలి? ఇది ఎలా వెళ్తుంది నెగిటివ్గా? కొంతమంది నిజంగా చెప్పాలంటే భయంకరమైన న్యూస్లు అట్లాంటివి ఎక్కువ షేర్లు చేస్తుంటారు. తర్వాత ఇంకా ఎక్కడో ఒంటరిగా ఉండడం కారణం కావచ్చు, ఏ ఇతర ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగలేకపోతే పరిస్థితి కావచ్చు, లేకుంటే వేరే వాళ్ళ ఒత్తిడి కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఉంటాయి. ఇలాంటి చూసినప్పుడు ఏమవుతుంది, ఇంకా ఒత్తిడికి గురవుతారు వాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళకి ఏం తోచదు. అదే విషయాల్ని మన ఇంట్లో వాళ్ళతో ఇది చేస్తే వాళ్ళు ఎలా వాడుకునేది అర్థం కాదు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళని కూడా మనం ఒత్తిడికి గురి చేస్తాం. కొన్ని వాళ్ళు మంచి వాళ్ళు మనకు ఇబ్బంది కలగకుండా మనల్ని జాగ్రత్తగా చూసేవాళ్ళు అయినప్పటికీ ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఒత్తిడికి గురవుతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే మన వాళ్ళు ఇట్లా ఉన్నారు, నిజంగా లేని కారణాలు. మనమేమో ఇంట్లో కూర్చొని చేసే పనులు కొంతమంది అది బయటికి వెళ్ళిన వాళ్ళు మోసుకొని పోతారు. ఎందుకంటే వీళ్ళు ఇష్టమైన వ్యక్తులు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు అనేది గ్యారెంటీ ఉంటుంది. ఎందుకంటే ఆ ఒత్తిడితో వాళ్ళకి ఏమవుతుంది అంటే, వాళ్ళు ఇలా ఉన్నారు ఇంట్లో వాళ్ళు అని. ఎందుకంటే సున్నిత మనస్తత్వం వాళ్ళు ఉన్నారు అనుకోండి, పాపం మళ్ళీ ఇలా అని ఒక కూతురు కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, లేదంటే ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు కూడా ఇట్లా ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? దానికి ఒక చిన్న పరిహారం లాగా మనం చేసుకుంటుంటాం. అంటే పరిహారం అంటే పూజా పద్ధతులు కాదు, మన మనసుని ఎలా ఆధీనంలో పెట్టుకొని చేసుకోవాలనుకుంటే అది చేసుకుంటే మనకు ఎలా ఉంటుందని చెప్తున్నాను. కొన్నిసార్లు మనసుని మనల్ని వదిలిపెట్టదు, అదే నెగిటివ్ ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. అప్పుడు 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఒక స్టెప్ ఆగి గుర్తించి ఇది నెగిటివ్ ఆలోచన అని మొదలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దానివల్ల మనం ఏం చేద్దాం, మనకు బాగా నచ్చిన వాళ్ళకి చెప్పుకుందాం, వాళ్ళు మార్గం చెప్తారు. అది నిజంగా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఏ మైండ్లో ఉంటారో తెలియదు, మళ్ళీ అక్కడ కూడా ఆలోచించాలి. లేదా దీన్ని తెలుసుకోవడమే పెద్ద గెలుపు. అదే ఒకటి. రెండవది, దృష్టి మార్చి అదే ఆలోచన ఉండకూడదు, మరొక పనిలోకి మారాలి. ఏదో ఒక పని, అంటే మైండ్కి సంబంధించి కానీ, అంటే ఏమంటారు ఫిజికల్లీ కానీ మెంటలీ కానీ, మైండ్కి సంబంధించింది మెంటలీ కానీ, లేదంటే వ్యక్తిగతంగా కానీ, నిజంగా మెంటలీ కొంచెం పని మార్చుకోవాలి. ఏదైనా మాట వినాలి, ఏదైనా పాట వినాలి, లేదా ఒకటి ఎప్పుడు స్మరణ, దైవ స్మరణ, దైవనామం గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. ఇది ఒక మార్గం. 2, పాజిటివ్గా నిర్ణయం తీసుకో. ఇది నీ దారి కాదని మనసు గుర్తు చేయాలి. నేను ఇలా ఆలోచించను, నాకు ఈ ఆలోచనలు రావు, నా మనసు నేను చెప్పిన మాటనే వింటుంది. చిన్న నిర్ణయమైనా తీసుకోవాలి. అట్లా ఎప్పుడు మెల్లిమెల్లిగా అనుకోవాలి. ఇవి మళ్ళీ చేస్తూ ఉంటే మనసు మెల్లిమెల్లిగా మారుతుంది. చివరికి ఒక నిజం, ఆలోచనలు ఆగవు కానీ వాటిని మార్చడం మన చేతిలోనే ఉంది.